హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. బోడుపల్ మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్స్ లో మూడో నంబర్ సర్వే నంబర్ ఇది గవర్నమెంట్ భూమి. గతంలో కూడా ఇది చాలాసార్లు పేపర్కి ఇచ్చారు. గతంలో చాలాసార్లు వార్త జరిగింది. మున్సిపాలిటీ కమిషన్ కూడా దీని మధ్యలో కూలగొట్టు జరిగింది. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిర్రు. మరి కమిషనర్ కానీ మరి ఎంఆర్ఓ కానీ ముడుపులు ముట్టాయా? ఇక్కడ ఇప్పుడు కొత్తగా మనకు తోటకూర అజయ్ గారు మేయర్గా వచ్చిండు. మరి ఆయన దృష్టికి వచ్చిందా రాలేదా? దృష్టికి రావాలని చేసుకుంటూ జరుగుతుంది. మరి ఎందుకని వరకు గవర్నమెంట్ భూమి ఎలా చేస్తారని మీరు? గవర్నమెంట్ భూములు ఏ రకంగా కడతారు? సర్వే నంబర్ 3 వస్తుంది. ఇది గవర్నమెంట్ భూమి. చుట్టూ పరదలు కట్టి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. చూసుకున్నట్టయితే ఏమంటున్నంటే ప్రజలరా, ఇట్లాంటి గవర్నమెంట్ భూములు కబ్జాలు ఆవుడు, అక్రమంగా కట్టుడు గతంలో 2-3 సార్లు స్టోర్ చేసినా కూడా కొంచెం కూడా నాయకులకు మీకు ఏం అర్థమవుతలేదు. ఎందుకు ఇట్లా పర్మిషన్ ఇస్తారు? అంటే మున్సిపాలిటీ ఎందుకు మోసం చేస్తారు, గవర్నమెంట్ ఎందుకు మోసం చేస్తారు? గవర్నమెంట్ భూములలో మీరు ఇట్లా బిల్డింగ్ కట్టుడు ఏంది? ఇది ఏంది అసలు? గవర్నమెంట్ ఎట్లా కడతారండి? నాకు అర్థం కాదు. అంటే మీరు అందరికీ కట్నాలు కానకాలు ముట్టినాయి ఏమన్నా? మరి దేనికోసం చేస్తారు ఇవన్నీ మీరు? కమిషన్ గతంలో దాని మీద చర్యలు తీసుకుంటామని దానికి గొడవకొట్టడం జరిగింది. ఏదో పిల్లలు తూమంతరా ఇచ్చి కానిపోయారు. మధ్యలో బ్రేక్ అయిపోయింది 1 మంత్. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్. అంటే ఏమైతుంది? గవర్నమెంట్ భూమిలో ఏంది సార్? లేకపోతే ఇక్కడ పార్క్ జాగాలు ఎటుపోతున్నాయి? ఏం అక్రమ కట్టడాలు అవుతున్నాయి? ఏమైతుంది అసలు? ఈ రకంగా చేస్తే బోడుపల్లి మున్సిపాలిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? కావున ఇది మీ దృష్టి తీసుకురావాలని కమిషనర్ గారు సార్ దీన్ని సరైన చర్యలు తీసుకోవాలి. అలాగనే మున్సిపాలిటీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మీ దృష్టి తీసుకొస్తున్నా, దీని సరైన చర్యలు తీసుకోవాలి సార్. ఇది గవర్నమెంట్ భూమి, సర్వే నంబర్ 3. మళ్ళీ చెప్తున్నా నేను, గతంలో చాలాసార్లు దీన్ని స్టోరీ చేయడం జరిగింది, పేపర్కి వచ్చింది, అన్ని సోషల్ మీడియాలో వచ్చి జరిగింది. కావున చుట్టూ పరదలు వేసి కూడా కట్టడం జరుగుతుంది. ఈ వర్క్ మరి కావాలని చేస్తుర్రా, ఏం చేస్తుర్రా అనేది అర్థం కావాలి సార్. మీ దృష్టి తీసుకొస్తున్నా. అంటే మేయర్ కొత్తగా వచ్చిండు కాబట్టి మేయర్ గారి దృష్టికి ఇది రాలేకపోవచ్చు సార్. ఇది మేము దృష్టి తీసుకొస్తున్నాము. కావున సరైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం సార్. కావున 8 నంబర్ వార్డుది, 28 వార్డు కాన్స్టిట్యున్సీ. సో ఈ వార్డుకి వచ్చేసి సిరియల్ నరసింహ వస్తుంది. కావున సిరియల్ నరసింహ గారికి కూడా ఆయన దృష్టి తీసుకొచ్చడం జరుగుతుంది. మనం ఇంతకుముందు బ్యాక్ సైడ్ వెళ్తే అడవి ఇడుమొక్క మొత్తం చుట్టూ పరదలు కట్టేసి అవతల నీకు వర్క్ స్టార్ట్ చేసారు వీళ్ళు. గతం ఇదే ప్లేస్ నుండి నేను 2 సార్లు ప్రోగ్రామ్ చేసిన దీనిపైన. సర్వే నెంబర్ 3 వస్తుంది గవర్నమెంట్ భూమి. మళ్ళీ చెప్తున్నా, ఏమనంటేనేమో వర్క్ మొత్తం బంద్ ఉందని చుట్టూ పరదలు వేసారు. అవతల నీకు ఓపెన్ చేసి వర్క్ నడిపిస్తున్నారు గవర్నమెంట్ భూమిలో. కావున ఏమంటున్నా ప్రజలరా, ఇట్లాంటి అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి బోడుపల్లి మున్సిపల్ కాన్స్టిట్యూన్స్ లో. ఎలా డెవలప్ అవుతుంది ఇట్లా గిట్ అయితే? ఇష్టం ఉన్నట్టు లంచాలాగా అమ్ముడు ఎట్లా డెవలప్ అవుతుంది? ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఈ పక్కన గతంలో కూడా మున్సిపల్ కమిషన్ ఇది కొంచెం అప్పుడు అందరు కలిసి చెప్తే కొంచెం కూలగొట్టు జరిగింది. చుట్టూ పరద కట్టారు. అంటే వర్క్ బంద్ ఉందని ఈ రకంగా పరద కట్టారు. వెనకకి చూస్తే వర్క్ నడుస్తుంది. ఇది పరిస్థితి 2 సార్లు చూపిస్తూ జరిగింది ప్రజలారా. ఇది విషయము, ఇది మేయర్కు, డిప్యూటీ మేయర్కు, కమిషనర్కు, అలాగనే ఎంఆర్ఓ గారు కూడా దృష్టి తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ దాకా వాళ్ళు దృష్టి పెట్టాలని నేను కోరడం జరుగుతుంది. చూసండి కేకే.